ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి అఫీషియల్ రైతు యూట్యూబ్ ఛానల్ మాదైతే తెలంగాణ ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తరప్రదేశ్కు మేమైతే కుంభమేళకి అయితే వచ్చినాం. కుంభమేళ వచ్చి కాశీ దర్శనం చేసుకొని అయోధ్య దర్శనం చేసుకొని అట్లనే మన కృష్ణుని జన్మస్థలం పోయినాము. ఇక్కడ మొత్తం పంటలను చూస్తుంటే ప్రతి ఒక్క పంట గోధుమనే ఉన్నది ఫ్రెండ్స్. చూడొచ్చు మన కంటి చూపు ఎంత ఉన్నదో అంత ఇక్కడ మొత్తం గోధుమనే ఉన్నది. ఇప్పుడైతే మేము మధ్యప్రదేశ్లో ఉన్నాము. మధ్యప్రదేశ్లో ఉన్నాము చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఇదైతే మొత్తం గోధుమ పంట అన్నమాట. మన కంటి చూపు ఎంత ఉన్నదో అంతవరకు ఇది గోధుమ పంటనే ఉన్నది. మనం కూడా తెలంగాణలో గిట జర రైతులందరూ ఈ పత్తులు జొన్నలు అవే వేయకుండా అప్పుడప్పుడు ఈ గోధుమ పంటలు గిట వేసుకోవాలని చెప్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు గోధుమ పంట గిట మంచి దిగుబడి వస్తుందంట. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రైతులకి గిట అడిగినాం. ఉత్తరప్రదేశ్లో మళ్ళా మధ్యప్రదేశ్లో ఇక్కడ ప్రతి ఒక్కరు గిట గోధుమ పంటనే ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు రాజస్థాన్ గిట మొత్తం గోధుమనే వేస్తారంట. ఇట్లా మేము మధ్యలో వచ్చి ఇట్లా అన్నం వండుకోవడానికి అయితే ఇట్లా ఉంటుంది. అందరం కలిసి ఇట్లా వండుకొని తినడానికి వ్యాన్ అయితే ఆపినప్పుడు ఇక మధ్యలో కనబడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న రైతులకి ఇక్కడ అడిగితే ప్రతి ఒక్కరు గోధుమ పంట అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పారు. గోధుమ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూడొచ్చు, కనబడుతుంటుంది మనకు, చాలా బాగుంటుంది. మనం కూడా ఇట్లా వేయాలని కోరుకుంటున్నాం. ఇంకెవరైనా రైతులు ఉంటే ఈ గోధుమ పంట గిట్ట సాగు చేయాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.